సభాధ్యక్షులు ఉప్పాల రాము గారు, అలాగే మా ఇంటి ఆడబిడ్డ నా కూతురు సమాంతరాలు ఉప్పాల హారిక గారు, అలాగే పెద్దలు సింహాది రమేష్ గారు, చక్రవర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, ఇప్పటికి వరకు మనం పిలవంగానే వచ్చి మన్ని అమ్మాయిని ఓదార్చకు వచ్చినటువంటి వనిత గారు కానీ, లేదా కళ్యాణి గారు కానీ, లేదా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బాధ్యులకి చాలా మంది రీజనల్ ప్రెసిడెంట్లు వచ్చారు, అలాగే మేయర్లు వచ్చారు, విజయవాడ మేయర్ గారు వచ్చారు, మచిలీపట్నం మేయర్ గారు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా నీకు అండగా ఉంటది అని చెప్పని హారిక గారికి ధైర్యం చెప్పడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ పెడమొచ్చి ఆవిడకి ధైర్యం చెప్పేటువంటి రోజు నిత్యం జరుగుతూనే ఉంటాయని చెప్పి ఎవరిని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప అని అనద్దు, అనద్దు. అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, అదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరునాని మీద అగ్గి మీద గుగ్గిలు అవుతున్నారు. ఆయన బూతులు తిడతాను, బూతులు తిడితే నన్ను బూతులు తిట్టించి పెడతాను. నేను ఏమీ అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. రండి కైలానీల్ గారు, స్కూల్కి లేటుగా వచ్చారా? నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఆ చివరి మాట్లాడినప్పుడు మొదలు మాట్లాడినప్పుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం?